నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బొదర్లుబా ఐపీఎస్. ఈరోజు వీడియో వచ్చేసి జంతికల రెసిపీ, అది కూడా మా అమ్మ చేతితో జంతికలు. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసింది, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసింది అనమాట. చాలా గుల్లగా వచ్చాయి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చా అని చెప్పి అనుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత. మీరు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వెడల్పాటి బేషనీ లాంటిది తీసుకోండి, ఎందుకంటే మనకు పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 కిలో వరకు మా అమ్మ వరిపిండి తీసుకుంటుంది. ఇక్కడ కిలో ప్యాకెట్ అనమాట ఇది. ఇందులోకి 1/2 కిలో వరకు శనగపిండి వేసుకుంటుంది. మా అమ్మ ఏది కూడా కొలిచి వేయదండి, ఉజ్జాయింపు మాత్రమే వేస్తుంది. ఇది శనగపిండి 1/2 కిలో ప్యాకెట్, అందులోని సగం వేసేసుకుందనమాట. అందుకనే 1/2 కిలో అని చెప్పాను నేను. మీకు మెజర్మెంట్లతో సహా చెప్పడం కోసం నేను అలా చెప్తున్నాను అనమాట. ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు వామ్ వేసుకుంది. వామ్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట జంతికలు. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుంది, అలాగే కారం వేసుకుంటుంది. ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇవన్నీ కూడా. ఈ లోపల మీరు 1/2 కప్పు ఆయిల్ని వేడి చేసుకోవాలి. మీ దగ్గర వేరుశనగ నూనె ఉంటే కనుక వేరుశనగ నూనె తీసుకోండి, లేదు అంటే కనుక ఫ్రీడమే తీసుకోండి. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడి వేడి వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. వాటర్ కూడా వేడిగా ఉండాలి. ఈ విధంగా ముద్దలాగా రెడీ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఉండాలి మెత్తగా. దీన్ని ఒక 1/2 అవర్ పాటు అలా వదిలేసేయాలి. 1/2 అవర్ తర్వాత ఒకవేళ పిండి గట్టిగా ఉంటే కొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా మెత్తదనం ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే మన జంతికల గొట్టంలోంచి జంతికల పిండి అనేది రాదనమాట. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని పిండి అనేది పెట్టుకోవాలి. ముందుగానే మీరు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ఇదిగోండి జంతికలు ఈ విధంగా వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా వేసేసుకుంటుంది మా అమ్మ. ఎలాగైనా పెద్దవాళ్ళ వంటలు చాలా సింపుల్గా చేస్తారు కదండి, ఈ పిండి వంటలు అయితే ఇంకా సింపుల్గా చేస్తారు వాళ్ళు. ఇలానే అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. మన కడాయికి ఎన్ని సరిపోతే అన్నే వేసుకోవాలి, ఇరికిచ్చి అయితే వేసుకోకూడదు, ఎందుకంటే వేగం అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే ఈ లోపల వేగవు, పైన కలర్ వచ్చేస్తాయి అన్నమాట. 2 వైపులా వేగిన తర్వాత ఈ జంతికలు అనేది పక్కకు తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ జంతికలు వేస్తుంది. జంతికలు వేసిన వెంటనే కదపకూడదు, కొంచెం సేపు ఆగిన తర్వాత టర్న్ చేసుకోవాలి, లేదంటే ఇరిగిపోతాయి అన్నమాట, ముక్కలు ముక్కలు అయిపోతాయి. ఇలాగే అన్ని జంతికలు కూడా వేసుకోవాలి. ఒకవేళ పిండి గట్టిగా ఉంటే కొన్ని వాటర్ పోసుకొని ఇందాక చూపించాను కదండి, ఆ మెత్తదనం ఉంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోయాయి. ఎలాగైనా పెద్దవాళ్ళు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేస్తారు కదా. మీకు నచ్చాయా? మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేసి చెప్పండి. చాలా గుల్లగా వచ్చాయి, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.